హాయ్ హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు ఫ్రూట్ ఛాలెంజ్ అనేది పిల్లల కోసం పెట్టానన్నమాట. అంటే నార్మల్గా మా పిల్లలు ఏమంటే ఫ్రూట్స్ తినండిరా అంటే తినరు సరిగ్గా. యాక్చువల్లీ పాప కొంచెం పర్వాలేదు, ఫ్రూట్స్ కొంచెం తింటుంది. బట్ బాబుకైతే అస్సలు ఫ్రూట్ తినిపించాలంటే ఇంకా యుద్ధం చేయాల్సిందే. స్కూల్కి కూడా బ్రేక్లో ఎప్పుడైనా ఫ్రూట్స్ పెడితే తిరిగి తీసుకొచ్చేస్తాడనమాట. కానీ యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ చూడడం వల్ల వాడికి ఏమంటే ఫుడ్ ఛాలెంజెస్ చేయడం అనేది ఒక ఇష్టంగా మారిందనమాట. సరే వాడి ఇష్టాన్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ చేద్దామా అని అడిగానమాట. చేద్దామమ్మా అన్నాడు. అయితే మరి నేను చెప్పిందే నువ్వు తినాలి, చెల్లికి నీకు కాంపిటీషన్ పెడతానని చెప్పాను. సరే ఏం తినాలి అని అడిగాడు. ఫ్రూట్స్ పెడతాను, మరి అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి ఛాలెంజ్ చేయాలి అనేసి అంటే వెంటనే ఫేస్లో రియాక్షన్స్ అయితే మారిపోయాయండి మా వాడికి. కానీ ఫైనల్గా ఛాలెంజ్ కాబట్టి ఒప్పుకున్నాడు. ఇంకా నేనైతే సరే ఒప్పుకున్నాడు కదా అని చెప్పి అన్ని రకాల ఫ్రూట్స్ కట్ చేసి వాళ్ళకి ఇచ్చానమాట. ఇక నేనైతే పపాయ, ప్రోమోగ్రానేట్, అలాగే ఇంకా మ్యాంగో, ఇంకా వాటర్ మెలన్ ఇవన్నీ వేసాను. బనానా కూడా వేసానండి. మా బాబుకి అయితే ఇందులోని అన్నీ ఇష్టమైన ఫ్రూట్సే, అంటే తినే వాటిలో కొంచెం ఇష్టంగా తినేవి ఇవే అనమాట. ఇంకా గోవా వేసిన తినడు. అలాగే కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తినడు అనమాట. ఇంకా అవి వేయలేదు నేను. వాళ్ళకి ఇష్టమైనవే ఇవైనా పెడదాం కదా అని చెప్పి అన్నీ కలిపి పెట్టాను. సో ఇక్కడైతే చూడండి మా వాళ్ళు ఎలా తింటున్నారో అసలు. ప్రజెంట్ అయితే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటారు, చాలా అల్లరి పెడతారండి. మనం వెళ్తే ఈ విధంగా ఏదైనా యాక్టివిటీస్ అనేది చేయిస్తే వాళ్ళు కూడా కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది. సో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటారని నా ఆలోచన. నేనైతే మ్యాక్సిమం వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలాగే ఇలాంటి యాక్టివిటీస్ పెట్టడానికి కూడా చూస్తున్నాను అనమాట. డైలీ ఫ్రూట్ ఛాలెంజ్ అనే కాదండి, వాళ్ళతో గేమ్స్ ప్లే చేయడం, ఏదైనా కొత్త క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి తెలియకపోతే వాటి ఆన్సర్స్ చెప్పడం, వాటికి సంబంధించినవన్నీ ఎలాగ ఇన్ఫర్మేషన్స్ లాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట. ఇక్కడ మనం రెడ్ కలర్ ప్లేట్ చూసుకున్నట్లయితే మా పొట్టిదాంది ఇది. సో అదే తినేసిందేమో అనుకుంటారు కదండి, కానీ ఇక్కడ దాని తెలివితేటలు ఉపయోగించింది. తీసుకొచ్చి నాకైతే పెట్టేసింది అనమాట. ఫ్రూట్స్ త్వరగా విన్ అయిపోవాలని దాని తెలివితేటలు అలాంటివి. అంటే నేనైతే ఫాస్ట్గా తినేస్తాను కదా, సో ప్లేట్ త్వరగా ఖాళీ అయిపోతుందని చెప్పి నాకు పెట్టేసింది. ఇంకా ఎంత బ్రతిమలాడినా తనైతే తినలేదండి. యాక్చువల్లీ పాపే తినేస్తుంది త్వరగా, ఎందుకంటే ఫ్రూట్స్ ఇష్టం కదా అని అనుకున్నాను. స్టార్ట్ చేసేటప్పుడు బాగానే స్టార్ట్ చేసింది, అలాగే కొన్ని ఫ్రూట్స్ తిన్నది. మేబీ దాని పొట్ట చిన్నది కదా, సో అందుకని కొంచెం తక్కువగానే తిని ఉంటుంది. బాబుకి వేసిననే పాపకు కూడా వేసి ఇచ్చేసానండి. సో తినలేకపోయింది, నాకైతే వదిలేసింది. ఇంకా నన్ను తినేయమని చెప్పింది. తన ప్లేట్ ఫస్ట్ ఖాళీ అయిపోతే తనే విన్ అయినట్లంట. ఇంకా నేను కూడా ఇక్కడ దానిమ్మ గింజలు అయితే తినలేదు, వదిలేసాను అనమాట. మళ్ళీ ఆ పుట్టిదో వచ్చి తీసుకొని ఇలా తింటుంది. చూడండి, దానికి ఇష్టం బాగా దానిమ్మ గింజలు అనేవి. ఇంకా ఇక్కడైతే మా పాప నేను ఒళ్ళోపు కూర్చోబెట్టుకొని అడుగుతున్నాను అనమాట, ఎలా ఉంది ఫ్రూట్ ఛాలెంజ్, నీకు నచ్చిందా అంటే నచ్చిందని చెప్తుందండి. కాకపోతే ఎందుకు తినలేదు ఫ్రూట్స్ అని అడిగితే నాకు సరిపోయి ఇంకొద్దు, నా పొట్ట ఫుల్ అయిపోయింది అని చెప్తుంది. ఈ దానిమ్మ గింజలు అయితే మాత్రం లాస్ట్ వరకు వదలకుండా తినేసిందండి. దానికి బాగా ఇష్టం అనమాట దానిమ్మ గింజలు. అలాగే వాటర్ మెలన్ కూడా బాగా తింటుంది. ఇంకా ఇవైతే బాగా తినేస్తుంది. మా ఓడైతే ఇక్కడ చూడండి, వీడు కూడా కొన్ని ఫ్రూట్స్ అయితే వదిలేసి ఇంకా డ్యాన్స్ చేస్తాడు, నేనే విన్ అయ్యాను అని చెప్పి. ఎందుకంటే వాడికంటే ఎక్కువ ఫ్రూట్స్ చెల్లి వదిలేసింది కదా, సో అందుకనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.